మాట్లాడదాం చర్చ. అందే రామరెడ్డి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ అంటూ కూడా ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది అనుకోవాలి. ఓకే, సుందరీకరణ అనేది మంచి విషయమే అది, కానీ ఆ పేరుతో స్థానికుల యొక్క ఇళ్లను కూల్చడం, అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ముందు జాగ్రత్త చర్యలు ఎటువంటివి చేపట్టకుండా సుందరీకరణ పేరుతో ఒకలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారు అనేది కూడా ఒక స్థానికుల యొక్క ఆవేదన. సో అయితే ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ సుందరీకరణ నిజంగానే ఎంతవరకు సాధ్యపడుతుంది? మొదలు మూసి శుద్ధి చేయాలండి, సుందరీకరణ కాదు. అది భయంకరంగా మొత్తం ఏంటంటే సెవరేజ్ వాటితో కులిపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మా భువనగిరి రెవెన్యూ డివిజన్ యాదాద్రి భువనగిరి జిల్లాలో దుర్మార్గమైన ఇది అంటే భూగర్భ జలాలను చాలా పంట పొలాలు మొత్తం కలుషితం చేసింది. దాన్ని శుద్ధి చేయాలి, సుందరీకరణ కాదు. శుద్ధి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మూసి అనేది బాగా దుర్మార్గంగా దుర్వాసనతోటి ఆరోగ్యానికి హానికరంగా ఉంది. ఒక పేషెంట్ అనుకోండి, మేము పేషెంట్ను హాస్పిటల్కి తీసుకుపోతుందని చెప్పి రోడ్డు మీద గొర్రె గుంజుకపోయినట్టుంది వీళ్ళు చేసే పనులు. దానికోసం అంబులెన్స్ పిలిచి ఒక డాక్టర్ని పెట్టి సేఫ్గా అంబులెన్స్ హాస్పిటల్ తీసుకుపోవాలి. లేదు మేము పేషెంట్ను హాస్పిటల్ తీసుకుపోతామని గొర్రె రోడ్డు మీద గుంజుకపోయినట్టుంది వీళ్ళు చేసే పనులు. మీకు ఆడ ప్రాజెక్ట్ అవసరం లేదు. గండిపేట హిమాయత్ సాగర్ 2 ఉన్నాయి, వాటి పూడిక తీసివేసి లోతు కూడా చేయొచ్చు. వాటి ఎక్కడ వెనక మన అంటే వాటర్ సప్లై లెవెల్ నుంచి వెనుక బాధ ఎంతవరకు దాని ఏరియా ఉందో అక్కడ లోతు చేయాలి. అక్కడ కబ్జాలు ఉంటే అక్కడ తీసేయచ్చు. ఏది గండిపేట అది డ్రింకింగ్ వాటర్ కోసం, ఫ్లడ్ కంట్రోల్ కోసం కట్టినవి మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి సలహాతో అప్పటి నిజాములు కట్టినాయి. నువ్వు అవి శుద్ధి చేసి అది అంటే మన పూడిక తీసివేసి లోతు చేస్తే సఫిషియంట్ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ నువ్వు తాగునీటికి, మూసి నది శుద్ధికి వాడుకోవచ్చు. ఎక్కడ నీకు ఏ ప్రజలకు ఇబ్బంది ఉండదు. దాంట్లో ఖర్చు కూడా తక్కువ. వీళ్ళకి ఏంటంటే ఖర్చు అంచనా పెంచి పర్సెంటేజ్ దోసుకోవాలి. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి విధ్వంసమే విధ్వంసం. రాత్రికి రాత్రి HCU యూనివర్సిటీలో 100 ఎకరాల అటవీ విధ్వంసం చేస్తే ఆ కోర్టు చివరికి పెట్టింది. అయినా కుక్కతో ఒక వంకర అన్నట్టు ఇంకో దగ్గర అదే పని. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద అసెంబ్లీలో మీ సభ్యత్వం రద్దు కాదు, నేను మాట ఇస్తున్నా అంటే కోర్టు చివట్లు పెట్టింది. మళ్ళీ అప్పుడు అంటే మేము తీసుకునే నిర్ణయం కూడా నువ్వే చెప్తావా అని. అయినా మారలే. ఆ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు ఎంత, స్పీకర్ను పదవిని దుర్వినియోగం చేసి దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మొన్న ఎలక్షన్లు అది చేస్తున్నారు. అయితే మనకు సుందరీకరణ చేయడం ఎప్పుడు అంటే శుద్ధి అయిన తర్వాత. సుందరీకరణ అవసరమే, కానీ టాప్ ప్రయారిటీ శుద్ధి. ఫస్ట్ శుద్ధి చేసి సుందరీకరణ చేయాలి. శుద్ధి కోసం ఎవరైతే ఉన్నారో అక్కడ ఈ అవినీతి, ముఖ్యంగా కాంగ్రెస్ పాలనే అవినీతి, మున్సిపల్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వాళ్ళ బలై అక్కడ ఇండ్లు కట్టుకున్న గుడిసెలు ఎక్కువ మంది పేదలే ఉండరు. బిల్డింగ్లకు, ఇండ్లకు కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి. GHMC MCH అప్రూవల్ ఇచ్చినాయి. బిల్డింగ్ వాళ్ళ అప్రూవల్ తోటి లోన్లతో ఇల్లు కట్టుకుండ్రు. మళ్ళీ ఇచ్చేది ఈ ప్రభుత్వమే, ఈ పార్టీ ప్రభుత్వమే కూలగొడుతుంది కూడా ఈ పార్టీ ప్రభుత్వం. అంటే ఏమన్నా ఉండాలి. అవునవును, స్థానికులు కూడా అదే చెప్తున్నారు. అనుమతులు ఇచ్చింది ఇదే ప్రభుత్వం, కూల్చేది కూడా ఇదే ప్రభుత్వం, అసలు ఎంతవరకు న్యాయం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఇంతకన్నా దుర్మార్గం ఉండదండి. ఈ అన్ని ఎందుకు చేస్తారంటే 6 గ్యారంటీలో బొంద పెట్టిర్రు, 420 హామీలో మూసి మురికలు కలిపేసిర్రు, డిక్లరేషన్లో దిక్కు లేకుండా చేసిర్రు. అవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఎప్పటికప్పుడు కొత్త లాభాలు, దాంట్లో సంపాదన. మోర్ బర్డ్స్ ఇన్ ఫ్యూ చార్ట్స్ అనేది రేవంత్ అతి తెలివి చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ టాపిక్ డైవర్షన్, విపరీత ఆదాయం. ఇప్పుడు మీకు కంపారిటివ్లీ చెప్పాలంటే గుజరాత్ లో అహ్మదాబాద్ లో సాబర్మతి నదిని శుద్ధి చేశారు. అంచనా ఎంత వ్యయం? 280 కోట్ల లోపలని. ఆ 280 కోట్లకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముగ్గురు షేర్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా శుద్ధి అయి మోడీ గారు దాంట్లోకెళ్ళి హెలికాప్టర్ లేచిండు. ఎలక్షన్ ఒకసారి 5 ఏళ్ల కింద అందుకెళ్ళాం. ఆ వాటర్లోకి వెళ్ళి ఎగిరింది ఫ్లైట్ చిన్నది. అది అద్భుతంగా అట్లా చేయాలి. కానీ వీళ్ళు శుద్ధి కోసం కాదు, సుందరీకరణ కోసం కాదు, దిగమింగడం కోసమే, ప్రజలను ముంచడం కోసమే. ఈ హైడ్రా గొప్ప అని చెప్పి బిల్డప్ ఇస్తున్నారు. ఇంకోటి మీడియాను కేసీఆర్ లాగానే లొంగ తీసుకొని వంత మార్చుకుంటారు. అందరూ కాదు, మిమ్మల్ని అనట్లేదు నేను, మీరు కాదు, మీరు స్వతంత్రం.
మీ స్వతంత్ర ఛానల్ స్వతంత్ర గురు. కానీ టీఆర్పీ రెడ్డి ఎక్కువ మీడియాలను ఏమన్నా రేవంత్ రెడ్డి పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, మైక్ అయితే నామగడ పెడితే మీరు మాట్లాడుతున్నా ఆ విధంగా భయపెట్టి లొంగ. ఇంకొక ఛానల్కి 5 ఎకరాల భూమి కూడా ఇచ్చినట వంతపాడమని. ఆ వంతపాడతోటి మాకు తిరుగులేదు అని ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అని మున్సిపల్ ఎలక్షన్ దుర్మార్గంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంపూర్ణంగా నిర్వీర్యం చేసి, అధికార దుర్వినియోగం సంపూర్ణంగా చేసి, ప్రతిపక్ష పార్టీకు మెజారిటీ వచ్చిన కౌన్సిల్లో కూడా వీళ్ళు వాళ్ళని జైళ్ళలో పెట్టి చేస్తున్నంటే ఇంతకన్నా దుర్మార్గం ఉంటా. ఇది ప్రజలను మరీ ప్రజలను ఏంటంటే ఇల్లు కాల్ చేసి ఎల్లగొట్టడం అంటే దుర్మార్గం. ఆ అధికారులు కూడా ఎట్లా ఉండు, మేము నోటీస్ ఇచ్చినాం, మేము చట్టబద్ధంగా పోతున్నాం. నువ్వు వాళ్ళు కట్టుకున్న ఇల్లు నీకు పైన నీకు వేరే మంచి ఇవి ఉన్నాయి, శుద్ధి చేయడానికి ప్రాజెక్ట్ ఇది అవసరం లేదు. పైన ఉన్న దాన్ని నేను చెప్పిన గండిపేట హిమేష్ సాగర్ ను పూడిగా తీసేసి డిగ్గింగ్ చేసి లోతు చేయాలి. కొత్త భూమి తీసుకోవద్దు. ఇండియాలో ఏంటంటే భూమి తక్కువ, జనాభా ఎక్కువ. యూ హ్యావ్ టు క్రియేట్ ల్యాండ్. ఎట్లా ఆ లోతు చేసి అలానే స్టోరేజ్ పెంచి ఆ వాటర్ ను ఫ్లడ్ కంట్రోల్ అయితే, డ్రింకింగ్ వాటర్ సప్లై అయితే, మూసి క్లీనింగ్ అయితే, ఒకే పనిలో. ఇటువంటి చేయకుండా దుర్మార్గంగా ప్రజలను మేము ఇల్లు కూడా కొడతాం, మేము అంటే నడవదు. అందుకే ఇవాళ మా రామచంద్రరావు గారు అక్కడి నుంచి యాత్రకు వెళ్ళరు. ఇంకోటి గాంధీ విగ్రహం ఎందుకు పెడుతున్నారు అంటే గాంధీ మీద ప్రేమ కాదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆమె కొడుకు కూడా పేరు మార్చి ఇప్పుడు రాజీవ్ గాంధీ అని మార్చుకోరు కదా. అలా రాజకీయ భవిష్యత్తు కోసం ఈయన గాంధీ బొమ్మను పెట్టాలి అని ప్రజలను పిచ్చోళ్ళని చేయాలి. గాంధీ విగ్రహం అంటే గాంధీ విగ్రహం గురించి కూడా స్థానికుల దగ్గర నుంచి ఒకలాంటి నెగిటివిటీ అనేది వచ్చింది, మనం చూస్తున్నాం. గాంధీ విగ్రహానికి కోట్లు ఖర్చు పెట్టి కరెక్టే, అవును. ఎన్నో విద్యా సంస్థలు, అదేవిధంగా స్కూల్స్ బాగాలేవు, సామాన్యుల పరిస్థితి బాగాలేదు, వీటి గురించి ఎందుకు ఆలోచించట్లేదు అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు స్థానికులు. ఎందుకంటే చూస్తున్నారు, జనం కూడా చూస్తున్నారు. విద్యా వైద్యం చేయలేదు, కానీ దోపిడీ చేయాలి, దిద్దుంసం. వీళ్ళకంత దమ్ముంటే ఆ సలకం చెరువులో 40% చెరువును మట్టి పోసి పూడ్చి, మధ్యలో చెరువు కట్ట నుంచి వచ్చి మట్టి పోసి కూర్చి 100 కోట్ల విలువైన భూములు బిల్డింగ్లు కట్టుకోరు. అక్కడికి ఎందుకో పోరే, అది ముట్టుకోవాలంటే వీళ్ళ కాయింట్ దర్శనం ఎందుకు? ముస్లింల కోనీతి, హిందువుల కోనీత. హిందువులు అంటే ముందే వీళ్ళు చెప్పింది కూడా అదే. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి చెప్పిన జూబ్లీ కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. ఆ విధంగా అట్లా చెప్పినా మమ్మల్ని హిందువులు పిచ్చోళ్ళై ఓట్లేస్తున్నారు కాబట్టి మేము ఈ విధ్వంసం మొదలు పెడతామని దుర్మార్గం చేస్తున్నారు. ప్రజలు తిరగబడతారు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కువైనప్పుడు అది అంబేద్కర్ గారు నేర్పిన కూడా అదే, పోరాటం చేయాలి, దుర్మార్గాలకు వ్యతిరేకంగా తప్పకుండా పోరాటం చేయాలి. ఆ దుర్మార్గాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగిరిసి చేస్తుంది. ఈ మంత్రులు కూడా ఆ ఖమ్మంలో కూడా ఆ భూముల విషయంలో కానీ అప్పటికప్పుడు కూర్చేయడం దుర్మార్గం. ఎక్కడ పోయినా విధ్వంసమే విధ్వంసం. ఇది సహించేది కాదు. చాలా దుర్మార్గం చేస్తున్నారు. బీజేపీ సంపూర్ణంగా పోరాటం చేస్తుంది. ఇవాళ రామచంద్ర గారి పర్యటన అందులో భాగమే. రైట్, ఓకే.